అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెట్టింగ్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సినీ క్రికెట్ సెలబ్రిటీలకు భారీ షాక్ ఇవ్వబోతోంది ఈడీ. నిన్నటిదాకా విచారణ పేరుతో వాళ్ల లెక్కలు తేల్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నగదు లావాదేవీల తీగలాగుతోంది. ఆ డొంక కదిలితే సెలబ్రిటీలకు కష్టమే అంటున్నారు ఈడీ వర్గాలు. ఇంతకీ సెలబ్రిటీలను భయపెడుతోన్న ఈడీ నిర్ణయం ఏమిటి? పలువురు సినీ క్రికెట్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ సన్నాహాలు చేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్ 1xBet ప్రమోషన్లకు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకోబోతోంది. బెట్టింగ్ గేమింగ్ యాప్ల నుంచి వచ్చిన డబ్బును చాలా మంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అటాచ్ చేయబడే ఆస్తుల్లో భారత్తో పాటు విదేశాల్లోనూ అనేక ఆస్తుల్ని గుర్తించినట్టు సమాచారం. ఎండార్స్మెంట్ ఫీజుల్ని క్రిమినల్ ఇన్కమ్ గా ఈడీ పరిగణిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీల నుంచి వచ్చిన ఎండార్స్మెంట్ ఫీజులను ఉపయోగించి అనేక మంది సెలబ్రిటీలు ఆస్తుల్ని కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈడీ జాబితాలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, శిఖర్ ధవన్, నటుడు సోను సూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఉన్నారు. పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం ఈడీ రాడార్ లో ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో PMLA సెక్షన్ 50 కింద వారిని కూడా ఈడీ ప్రశ్నించింది. వాళ్ళ బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా పరిశీలిస్తోంది ఈడీ. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా 1xBet బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. విదేశీ పర్యటనలో ఉన్నందున ఈడీ విచారణకు ఆమె హాజరు కాలేదు.